హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డయాబెటీస్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారండి. ఒక ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒకరైనా ఉంటున్నారు. మరి వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్తో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చా అని డౌట్లో ఉండుంటారు మేబీ. మరి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు. సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డయాబెటిక్ వచ్చేసరికి ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఒక కన్ఫ్యూజన్, వాళ్ళకి ఒక డౌట్. అవును, ఏ మెడిసిన్ వాడాలి, ఏది తింటే కంట్రోల్లో ఉంటుంది, ఏది తినకపోతే కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం, ఇలా ముఖ్యంగా ఆయుర్వేదం ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది? డయాబెటీస్లో మెయిన్గా మనకి మానేయవలసినవి 5 వైట్ పాయిజన్స్ అని ఎప్పుడు చెప్తుంటానమ్మా. అందులో వైట్ రైస్ ఇంపార్టెంట్. సో వైట్ రైస్ మానేసేసేయాలి, 100% మానేసేయాలి. వైట్ షుగర్ కూడా 100% మానేసేయాలి. అలాగే వైట్ సాల్ట్, బయట దొరికే సింథటిక్ సాల్ట్ కూడా మానేసేయాలి. మైదా మోస్ట్ డేంజరస్ పాయిజన్. సో మైదాతో చేసిన అన్నీ మానేసేయాలి. అంటే కేక్స్ దగ్గర నుంచి పిజ్జాస్, బర్గర్స్, ఇంకా రకరకాలవన్నీ దొరుకుతున్నాయి కదా బయట దొరికి, గవ్వలు, స్వీట్స్ అన్నీ కూడా మైదాతోటే చేస్తారు. సో మైదావి అవి కూడా మానేసేయాలి 100%. మైదాతో పూరి చేస్తుంటారు, అది కూడా మానేసేయాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిల్క్. సో వైట్ మిల్క్ అంటే ప్యాకెట్ మిల్క్, అది కూడా పాయిజన్ కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఎన్నో ఉంటాయి, అంతా కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు. సో అందుకని అది కూడా మానేసేయాలి. ఈ 5 వైట్ పాయిజన్స్ మానేస్తే సగం షుగర్ తగ్గిపోయినట్టు అక్కడికి. ఇంకోటి ఏంటి స్ట్రెస్ వలన షుగర్ వస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గేలాగా ప్రాణాయామ, మెడిటేషన్, పూజలో అయితే మన మైండ్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవడం. అంటే మిన్నివిరి మీద పడ్డా నాకేం కాదులే అనే ధీమాన్ని అలవాటు చేసుకుంటే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మనల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేసేద్దామని చూస్తూ ఉంటారు. సో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలాగే ఉంది, మన వరకు మనం మంచి చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అనుకుని ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోవాలి. బాధ అనిపిస్తుంది 1 మినిట్ బాధపడి, ఇదివరకు 10 రోజుల పాటు ఏడుస్తూ కూర్చున్నా నన్ను ఎందుకు అన్నారు అని చెప్పేసి బాధపడే యాటిట్యూడ్ నుంచి 1 మినిట్ అన్నారా అని ఏడ్ చేసేసి ఒకసారి వదిలేసేయాలన్నమాట. ఆ మైండ్ సెట్ మనం అలవాటు చేసుకోగలిగితే షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ షుగర్ అంటే ఏదేదో అనుకుంటారు, కానీ మన మానసికంగా షుగర్ వచ్చిందంట అని పక్కన వాళ్ళు చెప్పుకునే విధానం చూడాలి మేడం. అవునవును, వాళ్ళ జీవితమే అయిపోయినట్లు మాట్లాడే, షుగర్ వచ్చిందా జాగ్రత్త అమ్మా ఇలాంటివి చెప్తాం. సో మైండ్ కిడ్నీ పోయిందా జాగ్రత్త అమ్మా అని చెప్పినట్లు మైండ్ని కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండేలాగా స్ట్రాంగ్గా తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా దాంతో పాటుగా ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలని చెప్తాం, ప్రాణాయామ బాగా చేసుకోవాలి, నిద్ర కూడా బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడు మన రెగ్యులర్గా తెలిసినవే. అయితే ఏంటంటే జనరల్గా షుగరు, డయాబెటీస్ అంటే ఏంటంటే బయట దొరికే మెడిసిన్స్, మెట్ఫార్మిన్ అని చెప్పేసి, గ్లైసిఫేజ్ అని చెప్పేసి, తర్వాత ఇన్సులిన్ అని, ఇలా మందుల మీద డిపెండ్ అయిపోయి ఆ మందులు వాడి వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు. సో అలా కాకుండా డైట్ ప్లాన్ కరెక్ట్గా చేసుకుంటూ, ఎక్సర్సైజ్ ప్లాన్ కరెక్ట్గా చేసుకుంటూ మైండ్ని స్ట్రాంగ్గా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు పూజలన్నా చేసుకోండి, దేవుడి మీదన్నా పూర్తిగా భారం వదిలేసేసేయండి. ఇంకా దేవుడు తప్పించి మనిషికి ఇంకా అల్టిమేట్ ఎవరు లేరు మన భారం పెట్టడానికి. ఎవ్వరు మన భారం ఎవరు తీసుకోరు కాబట్టి భగవంతుడి మీదే మన భారం దేవుడి మీద వదిలేస్తే దేవుడు హాయిగా ఆయనకి ఇవన్నీ అలవాటే, హ్యాపీగా మనకి గైడ్ చేస్తాడు అనమాట. సో అదొకటి యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి. సో అందులో ఎప్పటి నుంచో క్రానిక్ డయాబెటీస్ పేషెంట్స్కి కొంచెం గోల్డ్ కలిపినటువంటి మెడిసిన్స్ ఉంటాయి. వసంత కుసుమాకర్ రసం అని చెప్పేసి అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. అవి జస్ట్ ఒక 10 ట్యాబ్లెట్స్, ఒక 30 ట్యాబ్లెట్స్ డబ్బాలు దొరుకుతుంటాయి, బయట ప్యాకింగ్ దొరుకుతుంది. సో అది తీసుకుని రోజు నైట్ టైం ఒక ట్యాబ్లెట్ని కొంచెం మజ్జిగతోట, పాలతోట, వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళందరూ పాలు తీసుకోలేరు, అలాంటి వాళ్ళు మజ్జిగని తీసుకోవచ్చు, లేదా నీళ్ళతోటైనా తీసేసుకోవచ్చు. అది గోల్డ్ మెడిసిన్. కానీ ఏంటంటే డాక్టర్స్ కేర్లో వాడడం అనేది మంచిది. కొంచెం మీకు దగ్గరలో ఎక్కడ డాక్టర్స్ ఉంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ని వాళ్ళని కన్సల్ట్ చేస్తే అందరూ కూడా మీకు మంచి చేద్దామని చూస్తారు. ఏ డాక్టర్ అయినా సరే, ఏ సిస్టమ్ వాళ్ళు అందులోనే పేషెంట్స్ మంచి చేద్దామని చూస్తారు కాబట్టి మీకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసైనా మీరు అలా వాడుకోవచ్చు. దాంతోపాటు నిషాములకి టాబ్లెట్స్ నేను లాస్ట్ టైం చెప్పాను, ఉసిరికాయలను పసుపు కలిపినటువంటి మెడిసిన్ మీరు తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి అని చెప్పారు. సో అది ఎవరింట్లో పాత వీడియోస్ చూస్తే మన వీడియోస్ అది కనబడుతుందమ్మా ఎలా తయారు చేసుకోవాలనేది. నిషాములకి టాబ్లెట్స్ సేఫ్ అండ్ బెస్ట్ అనమాట. దానివల్ల దానికైతే డాక్టర్స్ గైడెన్స్ అక్కర్లేదు, అది 100% నేను చెప్పగలను. సో మీరు హ్యాపీగా తయారు చేసుకుని ఒక్కొక్కటి కుంకుడు గింజ అంత పరిమాణంలో చేసుకుని
పొద్దున్న 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. అది ఇంకొక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదమ్మా, బ్రేక్ఫాస్ట్ చేశాక ఇమీడియట్గా 2 టాబ్లెట్లు బొగ్గన పెట్టుకుని అలా చప్పరిస్తూ ఉంటే మధ్యాహ్నం భోజనం అయ్యే వరకు కూడా మనం చప్పరిస్తూ ఉండొచ్చు. అంటే అవి లోపలికి వెళ్ళవన్నమాట. బొగ్గన పెట్టుకుని అలా చప్పరిస్తుంటే అది మనకి మౌత్ రిఫ్రెషింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. మెడిసిన్ బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అప్పుడు అంతసేపు 2-3 అవర్స్ అది నోట్లో ఉండడం వల్ల డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా నిషామ్లకి టాబ్లెట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ మీకు చేసుకోవడం కుదరకపోతే మంచి మంచి ఆయుర్వేదిక్ ఫార్మ్స్లో నిషామ్లకి, నిషా ఆమ్లకి, నిషా అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరికాయ కలిపినటువంటి టాబ్లెట్స్ దొరుకుతాయి. అవి తీసుకుని 3 పూట్ల 3 రెళ్ళు చప్పరిస్తూ ఉంటే చాలా మంచిది అనమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఇంకా మధుమర్దన రసం అని చెప్పేసి చాలామంది మనకి బయట దొరికేటువంటి ఈ నేరేడు గింజలు ఇలాంటి వాటితోటి చక్కగా మంచి మంచి ఫార్ములేషన్స్ చాలామంది పౌడర్స్ దొరుకుతున్నాయి. మన ఆయుర్వేదిక్ స్టోర్స్కి వెళ్తే డయాబెటీస్ పౌడర్స్ అంటే ఎవరైనా తీసిస్తారు. అందులో ఏది మనకు కొంచెం బాగుందో తెలుస్తుంది కదా. అది ఎవ్రీ మంత్ అది కొనేసుకుని దాన్ని కొంచెం 3 పూట్ల మజ్జిగతో కలిపి బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. 1 స్పూన్ పౌడర్ కానీ 2 స్పూన్స్ మన షుగర్ లెవెల్స్ని బట్టి మజ్జిగలో కలిపేసి తీసుకుంటుంటే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. అది అప్పుడు అది షుగర్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. అప్పుడు మనం డైట్ తీసుకుంటే మనకి మంచిది అనమాట. సో లెవెల్ అవుతుంది. అట్లాగే కొన్ని ఫార్మసీస్ ఇంకా చాలా మంచి మంచి మెడిసిన్స్ తయారు చేస్తున్నాయి. ఒకసారి డాక్టర్ కేర్లోకి వెళ్తే, అంటే ఇవి జనరలైజ్డ్ మెడిసిన్స్ కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు, వీటి వలన ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా కానీ షుగర్ టెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెమ్మదిగా అలోపతి మందులు మానాలి. సడన్గా ఒకసారి నేను ఇంక మొదలు పెట్టాను కదా అని ఆపేస్తే అవి ఎప్పటి నుంచో శరీరం అలవాటు పడిపోయింది. దాన్ని నెమ్మదిగా మనం ఆయుర్వేదిక్ లైన్స్లోకో, యోగాలోకో, పూజల్లోకో నెమ్మదిగా మనం మార్చుకోవాలన్నమాట. ఒకసారి మానేస్తే ఇబ్బందులు వస్తాయి. అందులో షుగర్ అనేది ఏంటంటే, మీరు అన్నట్టు షుగర్ వచ్చిందా అని అందరూ అడుగుతున్నారంటే నిజంగానే దానికి కారణం ఉంది. షుగర్ అనేది చాలా డేంజర్. అంటే ఇప్పుడు బరువు అనేది వేరు, ఆస్మా అనేది వేరు, అన్ని ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. కానీ షుగర్ ఏంటంటే సైలెంట్ ఇదనమాట, సైలెంట్ కిల్లర్. అది ఎలా అంటే కళ్ళు చూపు పోవచ్చు, లేకపోతే పాదాలకు పుళ్ళు పడవచ్చు, పొరపాటున ఏ ముళ్ళు గుచ్చుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని ఏంటంటే కరెక్ట్గా ఒక ప్రణాళిక, ఒక లైఫ్ స్టైల్, ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఇలా కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకుంటే చాలా చక్కగా అధిగమించవచ్చు. లేకపోతే మాత్రం అది మనల్ని మింగేస్తుంది అనమాట. అందుచేత షుగర్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం మిగిలిన వాళ్ళ మీద కాషియస్గా ఉండాలి. ఇంకోటి షుగర్ ఫుడ్ వలన జనరల్గా కూడా బాడీకి మంచిది. షుగర్కి సంబంధించిన ఫుడ్ అంటే ఎక్కువ ఫైబర్ ఉండేలాగా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, బీరకాయ జ్యూస్ తీసుకోవడం, సొరకాయ జ్యూస్ తీసుకోవడం, లేకపోతే పుచ్చకాయ మొక్కలు తినడం, ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటాం కదా. సో దాని వలన మనకి హెల్త్కి కూడా మంచిది. సో ఒక రకంగా షుగర్ రావడం అనేది ఒక రకంగా మంచిది అనుకోవాలి మనం. అంటే ఎంత చెడు ఉన్నా కానీ అందులో నుంచి మనం మంచినే తీసుకోవాలి కదా. ఎందుకంటే నేను అంత చెడిపోయిన దాంట్లో ఉన్నాను, నా ప్రపంచం అంతా ఎలా అయిపోయింది అని నిరాశ నిస్పృహలు పడక్కర్లా. అది కూడా మనకు ఒక రకంగా మంచిదే. ఎందుకంటే షుగర్కి కరెక్ట్ డైట్ ప్లాన్ చేసుకుని కరెక్ట్ కేర్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో మనం చిన్న గీత దగ్గర కొంచెం మనం మైండ్ ట్యూన్ చేసుకుంటే పెద్ద గీత అయిన క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి షుగర్కి కరెక్ట్గా ఇప్పటి నుంచి డైట్ ప్లాన్ కానీ, ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ, లైఫ్ స్టైల్ కరెక్షన్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, ఇట్లా అంతా మనకు ఒక లెవెల్లో కనుక ప్లాన్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం అయినటువంటి క్యాన్సర్ మనకి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఫుడ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ మంచిగా ప్లాన్ చేసుకో. లైఫ్ స్టైల్ కూడా ఏంటంటే ఒకలాగా మైండ్ సెట్ అయిపోతుంది. షుగర్ వచ్చేసరికి కొంచెం భయపడతారు కదా. సో అందుచేత మైండ్ సెట్ అయిపోయేసరికి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా దానికి ఇంకా బ్యాడ్గా వెళ్లకుండా, బ్యాడ్ అంటే నెక్స్ట్ స్టెప్ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అందరూ భయపడేది క్యాన్సర్ గురించే. కాబట్టి క్యాన్సర్ కూడా మనం తీసుకునేటువంటి డయాబెటిక్ కేర్, ఫుడ్ కేర్ కానీ, మెడిసిన్స్ కానీ, పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ, యోగా కానీ, ప్రాణాయామ కానీ, ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్గా డయాబెటీస్ని అధిగమించగలిగితే క్యాన్సర్ రాదు. ఓకే మేడం. డయాబెటీస్ పేషెంట్స్కి మంచి మెడిసిన్ చెప్పడంతో పాటు వాళ్ళ లైఫ్ని అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎలాంటి డైట్ తీసుకోవాలనే ప్లానింగ్ కూడా చాలా సింపుల్ గా చెప్పారు. దాంతో పాటుగా మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్, కష్టంలోనే సుఖం వెతుక్కోవడం. ఎందుకంటే కష్టంలో ఉన్న బాధపడడం వేస్ట్, అందులోనే ఏదో సుఖం ఉంటుంది కదా, అది ఆస్వాదించాలి మనం. అది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా.